ప్రశ్న: ఓం అను గుర్తును చూస్తే హిందువులు గుర్తుకు వస్తారు. అట్లే శిలువ గుర్తును చూస్తే క్రైస్తవులు జ్ఞాపకం వస్తారు. ఈ గుర్తులు దేవుని జ్ఞాన సంబంధమైనవేనా? జవాబు: ఓం హిందువులదని, శిలువ క్రైస్తవులదని చెప్పుకొనుట మనుషులకు అలవాటైపోయినది. ఓం అను అక్షరము హిందువుల జ్ఞానములో ఒక ముఖ్యమైన గుర్తుగా కనిపించుచున్నది. ఓం అను శబ్దము సర్వ మంత్రములకు మొదటి బీజాక్షరముగా ఉన్నది. అంతేకాకుండా భగవద్గీత గ్రంథములో కూడా అక్షర పరబ్రహ్మ యోగమను అధ్యాయమున 13వ శ్లోకమందు ఓం ప్రణవాక్షరమును గురించి చెప్పడము జరిగినది. దాని వలన ఆధ్యాత్మికములో ఓం అను అక్షరమునకు ప్రముఖ స్థానము గలదు. ఓం దైవ జ్ఞానమునకు దగ్గరగా ఉన్నదని తెలియుట వలన దానిని హిందువులు గుర్తుగా చెప్పుకొనినా నష్టమేమీ లేదు. ఓం హిందువుల గుర్తని చెప్పిన అజ్ఞానము కాదు. అయితే బైబిల్ యందు శిలువ ప్రస్తావన వచ్చియున్నా అది దైవ జ్ఞానముతో ఎటువంటి సంబంధము లేకుండా ఉన్నది. పైగా యేసు మరణములో ముఖ్య పాత్ర గలిగినదిగా, యేసును చంపడములో ఆయుధముగా శిలువ గలదు. యేసే దేవుడని చెప్పు కొందరు క్రైస్తవులు యేసు మరణమునకు కారణమైన, యేసు మరణములో ఉపయోగపడిన ముఖ్య ఆయుధముగా ఉన్న శిలువను ఎందుకు క్రైస్తవులు గౌరవించుచున్నారు? కృష్ణుడు చెప్పిన జ్ఞానములో ఓం అను అక్షరము గలదు. అయితే యేసు చెప్పిన జ్ఞానములో శిలువ లేదు. బైబిల్లో శిలువ ప్రస్తావన వచ్చినా అది అజ్ఞానము వైపు నుండి వచ్చినదే గాని జ్ఞానము వైపు నుండి రాలేదు. హిందువులు ఓంను తమ గుర్తుగా చెప్పుకోవడంలో అర్థముంది గాని క్రైస్తవులు శిలువను తమ గుర్తుగా చెప్పుకోవడంలో అర్థమే లేదు.